అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే నెల్లూరు రామ్నగర్ దర్గామిటాలో ఉండే శ్రీ వైద్య వీర రాఘవ స్వామి ఆలయానికైతే వచ్చేసాము. ఇక్కడ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణ భారతదేశంలో కేవలం రెండు ఆలయాలున్నాయి వైద్య వీర రాఘవ స్వామి వారికి. మొదటిది వచ్చి తమిళనాడు తిరువల్లూరులో ఉంది, రెండోది వచ్చి మన నెల్లూరులో అయితే ఉంది. ఈరోజు ఈ నెల్లూరులో ఉండే ఆలయ విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ఆలయానికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అసలు ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు నెల్లూరు వాళ్ళు. ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించగానే సాయిబాబా వారి ఉపాలయం ఉంటుంది. అలాగే గణపతి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, అలాగే నాగప్రతిష్ఠ, అమ్మవారి విగ్రహాలనైతే మనం చూసుకోవచ్చు. అమ్మవారి విగ్రహాలు అన్నిటినీ దర్శించుకున్న తర్వాత మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్లే ముందు ధ్వజస్తంభాన్ని అయితే దర్శించుకుంటామన్నమాట. ఈ ఆలయానికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. ఇక్కడ మనం ఉప్పు, మిరియాలు, బెల్లం సమర్పించినట్లయితే మనకి తీరని కోరికలు అంటే ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఉద్యోగానికి ఏమైనా సమస్యలు ఉంటే స్వామివారికి చెప్పుకొని ఇక్కడ వీటిని సమర్పించినట్లయితే తప్పకుండా తీరుతుందని భక్తుల విశ్వాసం. ఆ బెల్లాన్ని బావిలో సమర్పించినట్లయితే ఆ బెల్లం కరిగే లోపల మన కోరిక తీరుతుందని ఇక్కడ కోరిక తీరిన వాళ్ళైతే చెప్పారనమాట. స్వామివారికి చొల్లంగి అమావాస్య, అదేనండి తై అమావాస్యకైతే విశేషమైన పూజలైతే జరుపుతారు. తై అమావాస్య వచ్చిన తర్వాత అయితే నేను ఈ వీడియో తీశాను చూడండి. బావిలో బెల్లము, పసుపు, కుంకుమ అవన్నీ వేసున్నారు. నేను కూడా కోరిక కోరుకొని ఇందులో బెల్లం అయితే సమర్పించాను. కోరిక నెరవేరిన తర్వాత ఎన్ని కేజీలు బెల్లం మొక్కుకుంటామో అన్ని కేజీలు బెల్లాన్ని వచ్చి ఇక్కడ సమర్పించాలి. ఇక ఈ బావి యొక్క విశిష్టత గురించి, దీని చరిత్ర గురించి తెలుసుకుందాము. పూర్వం వేమాలయ్య, వేమాలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. పూర్వం వాళ్ళు ఈ బావి ఉన్న ప్రదేశంలో నీటి కోసం తవ్వడం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా నీళ్లు పడకపోవడంతో వాళ్ళు వైద్య వీర రాఘవ స్వామికి మొరపెట్టుకుంటారు. స్వామివారు ఆ రోజు రాత్రి వారికి స్వప్నంలో కనిపించి తై అమావాస్య నాడు మీరు ఆ బావిలో నిద్ర చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నీళ్లు వస్తాయని చెప్తారనమాట. వాళ్ళు ఆ విధంగానే నిద్ర చేయడంతో ఇక్కడంతా నీళ్లతో ఉప్పొంగిపోతుంది. వాళ్ళు ఆ నీటిలోనే జలసమాధి అయ్యి, అంటే చనిపోలేదండి, జలసమాధి అయ్యి బయట వాళ్ళతో మాట్లాడారు. ఇంకో విశేషం ఏంటి అంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అక్కడ బలిపీఠం దగ్గర ఉప్పు, మిరియాలు వేసి స్వామివారికి మొక్కుకొని ఆ బెల్లాన్ని బావిలో వేస్తే ఆ బెల్లం కరిగే లోపల ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నమాట. అందుకే ఈ స్వామివారిని వైద్య వీర రాఘవ స్వామి అంటారు. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని మనం గమనించినట్లయితే నాభి నుండి బ్రహ్మ వచ్చి ఉంటారు. అలాగే స్వామివారు ఆదిశేషునిపై పవలించి ఉంటారు. అలాగే స్వామివారి చేతి కింద ఔషధాల పెట్టి అయితే ఉంటుంది. ఇది తప్పకుండా పూజారి గారిని అడిగి మరీ తెలుసుకోండి. అలాగే స్వామివారి వద్ద ధన్వంతరి కూడా ఉంటారు. ప్రతి ఒక్క తై అమావాస్య లేక చొల్లంగి అమావాస్య రోజైతే ఇక్కడ చాలా అంటే చాలా విశేషమైన పూజలు, జాతర నిర్వహిస్తారండి. అంటే సంక్రాంతి వెళ్ళిన అమావాస్య వస్తుంది కదా, దానిని తై అమావాస్య అంటారు, లేకుంటే చొల్లంగి అమావాస్య అంటారు. ఆ రోజైతే భక్తులతో కిక్కిరిసిపోతుందండి. ఆలయ ప్రాంగణంలో మనం చిన్న చిన్న ఉపాలయాలను అయితే దర్శించుకోవచ్చు. అలాగే ఒక చిన్న స్టేజ్ కూడా ఉంటుంది. అలాగే మనం అన్నదానానికి మనీ కూడా డొనేట్ చేయొచ్చండి. నేను కూడా స్వామివారిని అయితే దర్శించుకున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా రోజుల నుంచి స్వామివారిని దర్శించుకోవాలి అనుకున్నాను. ఎట్టకేలకే అయితే ఈరోజు కుదిరిందనమాట. సో నెల్లూరు వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. స్వామివారిని దర్శించుకోండి. ఇలాంటి స్వామివారి ఆలయాల గురించి మనమే తెలియచేయాలి అందరికీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసేయండి. సో ఇలాంటి టెంపుల్స్ మీద నేను వీడియోస్ చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నచ్చిందా? నచ్చితే లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.